పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత ఎప్పుడైనా విన్నారా? మేము విన్నాంలే గాని నీకు ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది అంటారేమో. ఈరోజు మా ఆయన చికెన్ తీసుకొచ్చారు. కర్రీ చేయమంటారా, ఫ్రై చేయమంటారా, బిర్యానీ చేయమంటారా అని అడిగితే, మొన్న పొరిగింటి ఆవిడ ఇచ్చిన కూర భలే ఉందే, సేమ్ అలాగే చెయ్యి అన్నారు. రిలేటివ్స్, నా వీడియో చూసే వ్యూవర్స్ అంటారు, అక్క మీరు వంటలు భలే చేస్తారు అని. మా ఆయన మాత్రం పొరిగింటోళ్ళు పక్కింటోళ్ళు చేసినట్టు చెయ్యి అని అడుగుతారు. అందుకే అన్నాను పొరిగింటి పుల్లకూర రుచి అని. వాళ్ళు వీళ్ళు చేసినట్టు నేనెందుకు చేయాలి, నా స్టైల్లో ఇంకా మంచి టేస్ట్తో చేయాలి అని చెప్పేసి చికెన్ కుర్మా అయితే చేశాను. కర్రీ టేస్ట్ అయితే ఆహా అద్భుతం అంతే. ఈసారి మీరు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసేయండి. లేట్ చేయకుండా లొట్టలేస్తూ లాగించేస్తారు. కర్రీ చేసినప్పుడు వచ్చే స్మెల్ ఉంటదండి, మన ఇంట్లో వాళ్ళు పక్కింటోళ్ళు కూరలు అడగడం కాదు, పక్కింటోళ్ళే వచ్చి మన ఇంటి మీద పడతారు ఆ కర్రీ స్మెల్ కి. అంత బాగుంటది. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.